పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు రెడ్ మీట్ తినకూడదు, పొటాటో తినకూడదు. ఇలా కొన్ని ఫుడ్స్ తినకూడదు అంటున్నారు. అది మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఈ పీసీఓఎస్, పీసీఓడి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటి హార్మోనల్ ఇష్యూస్ ఏవున్నా హ్మ్. ఇలాంటి ఆహారం తీసుకోవద్దు అని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ లో స్పెసిఫిక్ పీపుల్ మనకు సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే హ్మ్. ఆల్రెడీ ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హ్మ్. ఇంకా ఇందులోంచి వచ్చే హార్మోన్స్ వల్ల, పెస్టిసైడ్స్ వల్ల, ఇవి గ్రో చేసిన విధానం వల్ల అసలు ఇవంటూ రూట్ కాబట్టి లేదా మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి ఇలాంటి కారణాల చేత బాడీలో ఇంకా ఇంపాక్ట్ చేస్తుందేమో అని చెప్పి ఐ విల్ రిపీట్ దిస్. మీ కేస్ తీసుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ఒక 3 weeks 2 weeks చూసుకుంటూ సిమ్టమాటిక్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అగైన్ నిద్ర, ఫ్రెష్ గా లేవలేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఆల్ త్రూ ద డే ఎనర్జీ డిగ్రేడ్ అవడం, ఈ అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల అనీజినెస్, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు న్యాచురల్ గా స్ట్రెస్, మూడ్ స్వింగ్స్. సో ఏదైనా ఒక ఆహారం కానీ ఒక లైఫ్ స్టైల్ కానీ అన్ని కలగలిపి ఒక యాక్టివిటీ కానీ మనం చేసినప్పుడు 3 weeks బాడీ ప్రశాంతంగా ఉందా, ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ చక్కగా ఉన్నాయా లేదో చూసుకోండి. చూసుకుని దాన్ని బేస్ చేసుకుని ఈ ఫుడ్ వల్ల నాకు అరుగుదల తేడా వచ్చిందా, ఈ ఫుడ్ వల్ల నాకు అనీజినెస్ వస్తుందా, ఇది తినగానే నాకు స్తబ్దుగా అయిపోయి నిద్రపోవాలనిపిస్తుందా, ఏం జరుగుతుంది చెక్ చేసుకోవాలి. వీటన్నిటికీ కొంచెం శ్రద్ధ, కొద్దిగా టైం స్పెండ్ చేయాలి డబ్బుల కన్నా ముందు. ఓకే.